ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఈరోజు చాలా పనులు ఉన్నాయి, సో అవన్నీ చేసుకుందాం అన్నదని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైము 1 ఆ టైం అయ్యి ఉంటుంది, కానీ వీడియో ఎడిటింగ్ చేసి అది అప్లోడ్ చేసిన తర్వాత ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లేకపోతే అది అలా ఉండిపోతుంది. ఈ పనుల్లో దిగానంటే మిగతా పనులు ఏమవ్వవు, అందుకని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పనులు మొదలెడదాం అనుకున్నాను. సో అందుకని లేట్ అనమాట. ఇప్పుడు వంట అవుతుంది, ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి అనమాట. ఆనియన్స్ అయ్యి తోటకూర ఫ్రై చేస్తున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి పాలకూర వండాను అండ్ బ్రౌన్ రైస్ ఒకటి పెట్టాను. అవన్నీ ఇప్పుడు అవుతున్నాయి అనమాట వరుసగా. ఇప్పుడు డైనింగ్ టేబుల్ క్లియర్ చేసి అప్పుడు సామాన్లు అవి సర్దేసి అండ్ ఇంకా అక్కడ బట్టలు అవి ఆరబెట్టుకోవాలి. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి మడతెట్టాలి. ఈలోగా పనులు అయిపోతే ఆ తర్వాత వేరే పనిలోకి వెళ్దాం అనమాట. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అండ్ నా ఛానల్కి కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. నిన్న పెట్టుకున్న గోరింటాకు మట్టి ఇదంతా, దీనివల్ల అది అలా అయిందనమాట. మొత్తాన్ని నేను మనుగడ చేసి అలా చేసాం మట్టిని. తగ్గిందే. కడిగేసుకో మొత్తం కావడానికి. మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నాను కదా, అంతా చూపిస్తే కొంచెం బోర్ కొడుతుంది మీకు అని చెప్పేసి అన్నీ చూపించలేదు. ఓన్లీ డైనింగ్ టేబుల్ సర్దడం ఒకటే చూపించాను. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి డస్క్ ఉంటుంది కదా, ఏంటి మేకప్ ఐటమ్స్, స్కిన్ కేర్ పెట్టుకునేవి, పౌడర్లు అవి పెట్టుకునేవి, అవి కూడా సర్దేశాను అనమాట. చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో. సో మార్నింగ్ నుంచి అలా చేస్తూ ఇప్పటికీ ఈ టైం అయిందనమాట. ఇంకా రూమ్లోది కూడా అవ్వలేదు. రూమ్లోది నెక్స్ట్ డే చేద్దామని ఇంకా పోస్ట్ పోన్ చేసుకున్నాను. అంతా ఒకసారి చేయాలంటే నాకు చాలా బద్ధకం అండ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
నేను ఎప్పుడైనా సరే ఆగి ఆగి చేస్తాను అనమాట. అండ్ ఈవినింగ్ ఇంకా త్వరగా స్నానం చేసేసి మంచిగా స్కిన్ కేర్ చేసుకున్నాను. స్కిన్ కేర్ ఈ మధ్య మార్చా అనమాట. ఒక 2-3 ప్రొడక్ట్స్ ఉంటాయి, కంపల్సరీ వాడాను. అండ్ దాంతోపాటు కొన్ని మెడికేటెడ్కి సంబంధించినవి ఉంటాయి కదా, రీసెంట్గానే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. కొన్ని స్కిన్ కేర్ ఆయింట్మెంట్స్ ఒకటే రాశారు అండ్ కొన్ని ట్యాబ్లెట్స్ ఒకటే, రోజుకి ఒకటి అండ్ వీక్లీ వన్స్ ఒకటి. సో అవి మాత్రమే రాశారు అనమాట. పెద్ద చేంజెస్ ఏం అక్కర్లేదు, బాగానే ఉంది మీ స్కిన్, కానీ పింపుల్స్కి మార్క్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పారనమాట. సో అది. అండ్ ఇప్పుడు ఏం స్కిన్ కేర్ మొదలు పెట్టాననేది ఈరోజు మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా స్నానం చేసి అలా రెస్ట్ తీసుకు. సో మొత్తం క్లీనింగ్ చూపించడం నాకు ఇష్టం లేదు, సో అందుకని కొద్దిగా స్కిన్ కేర్ కూడా చూపిస్తున్నాను. ఈ మధ్య ఒక 2 పెంచాను కాబట్టి పెద్ద ఏం లేదు, ఆల్రెడీ వాడినవే. లింక్స్ కావాలంటే కింద ఇస్తాను. ఇవి 2 ఆయింట్మెంట్లు మాత్రం బయట దొరకవు, ఓన్లీ మెడికల్ స్టోర్లోనే, కొన్ని స్టోర్స్లోనే మాత్రమే ఉంటాయి. సో అదనమాట. ఇది కనిపిస్తుంది కదా, డెర్మాకోది సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ మిస్ట్ అనమాట. ఇది మీకు అండర్ ఆర్మ్స్ బ్లాక్గా ఉంటే కూడా బాగా పనిచేస్తుంది. అండ్ డెర్మా న్యూట్ అనే పేర్లు మర్చిపోతాను, పేర్లు అస్సలు గుర్తుండవు. ఒక 2 స్ప్రేస్ అయితే సరిపోతుంది. అండర్ ఆర్మ్స్కి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట డెర్మాకో. దాని తర్వాత కాస్రెక్స్ది స్నేల్ ముసిన్ అనమాట ఇది. సో ఇది నైట్ టైం కంపల్సరీ వాడుతున్నాను, ఎప్పుడైతే స్నానం చేసినా ఫేస్ వాష్ చేసుకున్నా. అండ్ మార్నింగ్ టైం చెప్పలేను, డిపెండ్స్ ఆన్ టైం. ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉంటానో, ఇంట్లో ఉంటానో, అలాంటప్పుడు మాత్రమే రాయగలను. బయట ఏదైనా పని కంగారుగా వెళ్ళినప్పుడు ఐ విల్ స్కిప్ దట్. ఏమైనా ఎక్సెస్ ఉంటే కంప్లీట్గా నేను హ్యాండ్స్కి ఎక్కువ రాస్తాను. సో దాని తర్వాత కొద్దిగా లిప్ బాము, బేబీ లిప్స్. ఇది కాకపోతే లెనేజ్లీ లిప్ బామ్ ఉంటుంది, అది ఒక 2-3 మంత్స్ అయ్యి ఉంటుంది. ఇంకా నేను అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను కాబట్టి నాకు చేతికి దొరకలేదు, ఎదురుగా ఉంటా ఉంది కదా అని 2 days నుంచి ఇది వాడుతున్నా. అండ్ దాని తర్వాత లెనేజ్ లిప్ బామ్ చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా వస్తుంది. ఇంకా 3 months అయింది, అది అవ్వలే, అయిపోద్దేమో అని ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నా కూడా అది అలాగే ఉంది. అండ్ ఇంకోటి కూడా అవ్వలే. ఇది వచ్చేసి ఆయింట్మెంట్ అనమాట. ఒకటి పింపుల్ క్రీము, ఇది పింపుల్ క్రీము. అండ్ ఇది వచ్చేసి మార్క్స్ ఇది మార్క్స్కి సంబంధించిన క్రీము, ఇది పింపుల్ క్రీమ్ అనమాట. సో అది పింపుల్ ఎక్కడైతే ఉందో ఓన్లీ అక్కడ మాత్రమే పెట్టుకోవాలి. మీకు చూస్తున్నారు కదా, ఇంకెక్కడ అనమాట అలాంటి చోట్ల. ఫేస్ మీద చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా పడతా ఉంటుంది. సో ఇది మార్క్స్కి సంబంధించిన క్రీమ్ అనమాట. నైట్ టైం ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది, దానికి నేను అలారం పెట్టుకున్నా, నైట్ టైం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. సో అది కూడా ఇప్పుడు వేసేసుకుంటాను. అండ్ దాంతోపాటు ట్యూస్డే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట, వీక్లీ వన్స్. ట్యూస్డే అనుకుంటా, ట్యూస్డే, అదే ఈరోజే కదా. సో పొద్దున్న ఎలాగో వేసుకున్నాను, ట్యూస్డే, మంగళవారం అంటే ట్యూస్డే కదా. సో ట్యాబ్లెట్ వేసుకోవాలి, అది కూడా మార్నింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు నైట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అండ్ దాని తర్వాత టిఫిన్ తినేసి పడుకోవడం. ఇప్పుడైతే ఉప్మా చేశాను అనమాట. మార్నింగ్ ఏమో వాడికి పాలకూర వేసాను, అండ్ దాంతోపాటు మేము తోటకూర ఫ్రై చేసుకున్నాము, అది ఆబ్వియస్లీ మీకు తెలుసు. అండ్ అవి 2 కొద్దిగా మధ్యాహ్నం మేము తినేసాం అనమాట, బ్రౌన్ రైస్ వండుకుని. ఇప్పుడేమో గోధుమ ఒక ఉప్మా చేశాను, అది తినేస్తే వేకప్ బెడ్కి వెళ్ళిపోవడమే. సో ఈరోజు అయితే ఎక్కువ చేయలేదు, అలాగని తక్కువ కూడా చేయలేదు, బాగానే అయింది. కాకపోతే ఆ రూమ్ అయితే అవ్వలేదు అనమాట. సో దట్స్ ద బ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోవాలి. అండ్ నా ఛానల్కి మీరు మొదటి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇది చాలా చిన్న వ్లాగ్ కాబట్టి ఇప్పుడు నేను చూపించిన ఈ 3 అండ్ దాంతోపాటు లెనేజ్ లిప్ బామ్ అవన్నీ లింక్స్ కింద ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నాకైతే ఇది బాగా నచ్చినవే నేను మీకు చూపిస్తాను. ఇది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది అన్ఫార్చునేట్లీ గ్లైకాలిక్ యాసిడ్ బదులు సాలిసిలిక్ యాసిడ్ తీసుకున్నాను, కానీ దానికన్నా ఇది బాగా నచ్చింది నాకు. అండ్ లిప్ బామ్ వచ్చేసి ఇది కూడా అంతే, ఇది కూడా నైకాలోనే ఆర్డర్ పెట్టుకున్నా. బేబీ లిప్స్ మన లోకల్ స్టోర్లో కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో కాకపోయినా. సో మెబెలిన్
బేబీ లిప్స్ అండ్ దాంతోపాటు లినేజ్ లిప్ బామ్. ఇట్స్ ఆసమ్, చాలా బాగుంటుంది. సో దట్స్ ద వ్లాగ్. బై గైస్.